అసలు పీపుల్ ఏం మిస్టేక్స్ చేస్తుంటారు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో? హైయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు పెద్ద మిస్టేక్ చేస్తారు, చిన్న ఇన్కమ్ వాళ్ళు చిన్న మిస్టేక్ చేస్తారు. అందరూ చేసే తప్పు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అంటే హెల్దీగా ఉన్నాం కదా అవసరం లేదంట. సో వాట్ ఆర్ ద బెస్ట్ వేస్ టు ఇన్వెస్ట్ అంటారు? ఆబ్జెక్టివ్ని బట్టి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు 30,000 వచ్చే వ్యక్తి 20% అంటే 6,000, కానీ 3 లక్షలు వచ్చే 20% రాంగ్. ఎందుకంటే వాడికి అంత ఖర్చు ఉండదు కదా. ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఇస్తుంది. మ్యూచువల్ ఫండ్లో ఉన్న అతిపెద్ద పవర్ ఏంటంటే లిక్విడిటీ. ఏ క్షణానైనా మీరు పెట్టింది ఎంత అవసరమో అని తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ ఈజ్ లైక్ గోల్డ్. ఎడ్యుకేషన్ ఏంటి, రిటైర్మెంట్ ఏంటి, హౌస్ కొనేటప్పుడు ఎలా ప్లాన్ చేయాలి, కార్ ఎలా ప్లాన్ చేయాలి, ఎంత బడ్జెట్లో కారు కొనాలి, షూరిటీ పెట్టచ్చా, లోన్ ఎలా తీసుకోవాలి, హోమ్ లోన్ తీసుకుంటే దాన్ని ఇమీడియట్గా క్లోజ్ చేయాలా, ఎక్కువ రోజులు ఉంచుకోవాలా, ఎంత లోన్ తీసుకోవాలి, మన అవసరాలకు అనుగుణంగా ఏది రైట్ ఫిట్. హాయ్, నేను రేఖా, వెల్కమ్ టు 3TV నెట్వర్క్. సో మనలో చాలా మందికి ₹1 సంపాదన వస్తుంది అంటే దాన్ని ఖర్చు పెట్టడానికి చాలా వేస్ ఉంటాయి. అలానే మనం సేవింగ్స్ గురించి అస్సలు ఏం ఆలోచించాం. సో కాబట్టి మనం వచ్చే ₹1లో అట్లీస్ట్ 10 పైసలన్నా ఎలా సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసుకున్న దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అసలు సిప్లు అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ట్రేడింగ్ అకౌంట్స్ అంటే ఏంటి, మెడికల్ ఇన్సూరెన్సెస్ ఎంత ఇంపార్టెంట్, ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ని ఇవాళ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఉన్నారు రామ్ ప్రసాద్ గారు. హీఈస్ నాట్ ఓన్లీ అ ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ ఆల్సో రైటర్ ఆఫ్ పైసలు ముచ్చట్లు అనమాట. సో వితౌట్ ఫర్దర్ డిలే విల్ స్టార్ట్. హలో అండి, నమస్తే. నమస్తే. ఫస్ట్ అసలు పీపుల్ ఏం మిస్టేక్స్ చేస్తుంటారు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో? చేయకూడని మిస్టేక్స్ అన్ని చేస్తారు. హైయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు పెద్ద మిస్టేక్ చేస్తారు, చిన్న ఇన్కమ్ వాళ్ళు చిన్న మిస్టేక్ చేస్తారు. సో లోయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిన మిస్టేక్స్, హైయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలని మిస్టేక్ చేస్తారు. ఇట్ డిపెండ్స్. ప్రతి వ్యక్తికి అతని వ్యక్తిగత బాధ్యతలు ఏముంటాయి, సరౌండింగ్స్, డిపెండెన్స్, ఇవన్నీ కలిపి ఆయనతో తప్పులు చేపిస్తాయి. అంటే ప్రతి వ్యక్తి డిసిప్లిన్డే, ప్రతి వ్యక్తి కష్టపడుతున్నాడు, ఆలోచన ఉంది, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఇన్ ద ప్రాసెస్ పూర్తి అవగాహన లేక ఎలా ఉంటుందంటే మిస్టేక్ అంటే ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా. ఎవరు డబ్బు వృధా చేయరు, వృధా ఉండదు అసలు. నిజానికి వృధా అనే పదం లేదు అక్కడ. ఒకటి పోగొట్టాడంటే ఎక్కడో అనుభవించాడు కదా. కాబట్టి అలా కాదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక మెడికల్ షాప్లో ఉన్న మెడిసిన్లో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఏ రాంగ్ మెడిసిన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ మెడిసిన్, రైట్? మనం దేనికి తీసుకుంటున్నాం అనేది జబ్బుని బట్టి మందు, కానీ నా ఫేవరెట్ కలర్ని ఫ్లేవర్ని బట్టి మనం తీసుకోవద్దు. అందరూ జబ్బుని బట్టి కాకుండా నాకు నచ్చింది, నా ఫేవరెట్ ఇస్ పింక్, నాకు వైట్ ఇష్టం, నాకు బ్లూ ఇష్టం అని టాబ్లెట్ వేసుకుంటే కష్టం అంతే కదా. అగైన్ మీ జబ్బు తెలిసి దానికి మందు తెలిసిన ఆ మందును కూడా సరిపడా మోతాదులో వేసుకోవాలి. మోతాదుకి మించి వేసుకుంటే పోతారని చెప్పాలి, చాలా క్లియర్గా చెప్పాలండి. అదే సేమ్ థింగ్ ఇన్వెస్ట్మెంట్లో ఇది గుడ్ ఇది బ్యాడ్ లేదు. గుడ్ ఏది బ్యాడ్ ఏది మీరు తెలుసుకోవాలి. ఆ గుడ్ అనుకున్న దాన్ని కూడా మోతాదుకి మించి తీసుకోవద్దు, అంత ఇన్వెస్ట్ చేయొద్దు, ఈ విషయాన్ని తెలుసుకోరు. అండ్ అనదర్ బిగ్ మిస్టేక్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనగానే మీరు చూసారా, ఫినాన్స్ అనగానే ఒక ఎక్స్పర్ట్ దొరికితే ఇన్వెస్ట్ డబ్బులు ఎలా పెంచాలో అన్నాం. యాక్చువల్ క్వశ్చన్ ఈజ్ నాట్ పెంచడం, ఉన్నదాన్ని ఎలా కాపాడుకోవాలనేది ప్రశ్న. జుట్టు పెరకమైనా పర్లేదు, ఉన్నది ఊడిపోకూడదు కదా కదా. సో ఉన్నదాన్ని ఎలా కాపాడుకోవాలి, అదని కాపాడుకోవడం డబ్బు ఎక్కడికి పోతే జాగ్రత్తగా లాకర్లో పెట్టేస్తే ఉంటుంది అంటే లాకర్లో పెడితే లాకర్లో ఉంటుంది, బ్యాంకులో పెడితే బ్యాంకులో ఉంటుంది. కానీ దాన్ని పోగొట్టే అవకాశం ఎక్కడి నుంచి ఉందంటే మీరు ఇందాక అన్నారు మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. ఎస్, ముందుగా ఒక ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్ ఉంటే వాళ్ళ నికర ఆస్తులు ఒక 20 లక్షలు, 30-50 లక్షలు ఉంటే వీళ్ళకి కనుక ఆరోగ్య బీమా లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ ఈ 50 లక్షలు రిస్క్లో ఉన్నట్టే, ఎప్పుడన్నా కొట్టేస్తాయి కదా. కానీ ఈ విషయం నచ్చదు. అదేంటి ఇన్వెస్ట్ చేస్తే పెరగలి, కానీ నువ్వు ఖర్చు పెట్టమని చెప్తావు, ప్రీమియం కట్టమని చెప్తావు అనుకుంటారు. ఇది అన్నిటికంటే సరిదిద్దుకోలేని అతిపెద్ద మిస్టేక్. అందరు చేసే తప్పు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అంటే హెల్దీగా ఉన్నాం కదా అవసరం లేదంటారు. కారు మంచిగా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటారు, మరి కార్కి ఏమైనా అయితే ఇన్సూరెన్స్ రాదు కదా. అలాగే హెల్త్కి ఏమైనా అయితే ఇన్సూరెన్స్ రాదు. కానీ ఫ్యామిలీలో 5-4 ఉంటే 4లో ఎవరికైనా ఇబ్బంది కదా, ఖర్చులు వెళ్ళిపోతాయి కదా, ఆస్తులు వెళ్ళిపోతాయి కదా, ఆ సమయానికి అమ్ముడుపోతాయా, ఇది గుర్తించరు. అతిపెద్ద మిస్టేక్ ఈజ్ ద బ్లండర్ క్రైమ్. ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం అతిపెద్ద మిస్టేక్. రెండో అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే ఆ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే మనీ ఎర్న్ చేసి పోషిస్తున్నారో అతనికి సరిపడా లైఫ్ ఇన్సూరెన్స్ ఉండకపోవడం సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకే,
ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమన్నా అయితే ఫ్యామిలీ అలా తట్టుకునే అంత శక్తి ఉండదు కదా, దానికి సరిపడే అమౌంట్ సమకూర్చాలి. అంటే ఎలా సంపాదించి పెట్టాలంటే అవదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి 50,000 జీతం ఉంది నెలకి, ఈ వ్యక్తికి ఏమన్నా అయితే 50,000 ఆగిపోయింది. 50,000 అయితే ఫ్యామిలీ గడవలేదు. వ్యక్తికి ఏమన్నా అయితే 2 లాసులు, ఒకటి ఫినాన్షియల్ లాస్, ఒకటి ఎమోషనల్ లాస్. ఈ ఎమోషన్ ఎవరు తెలియలేదు, 4 ఇంటికి వస్తారు, ఒకసారి సానుభూతి వెళ్ళవచ్చు, వెళ్ళిపోతారు, తర్వాత ఎవరు రారు. మరి ఫైనాన్స్ పరిస్థితి ఏంటి, వీళ్ళ లైవ్లీహుడ్ ఏంటి, పిల్లల చదువులు ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఒక సరిపడా లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. సంపాదించే వ్యక్తికి ఏమన్నా అయితే అతను అయినప్పుడు వచ్చే డబ్బుతో అతను ఉంటే ఎంత సంపాదిస్తాడో అంత ఇన్కమ్ మంత్లీ జనరేట్ అవ్వాలి. అప్పుడు కదా ఆ ఫ్యామిలీ సస్టైన్ అవుతుంది. ఈ రెండింటికి అయ్యే కాస్ట్ మరీ భరించలేనంతగా ఉండదు. ఇప్పుడు ఒక 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ ఫర్ 30 years వ్యక్తికి అయితే 30-35 years ఒక సంవత్సరానికి ఒక 20,000 18,000 అవుతుంది. 20,000. కానీ 20,000 కట్టడం వలన పొరపాటున ఏమన్నా జరిగితే, డిసీజ్ కానీ యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగితే, మనిషి లేకపోతే 1 crore వస్తుంది. 1 crore వస్తే ఆ ఫ్యామిలీ 1 crore అలా తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఇండియాలో వేసుకున్నా నెలకు ఒక 50,000 వస్తుంది. బేసిక్ లైఫ్ కూడా వెళ్ళిపోతుంది. ఇది టర్మ్ ఇన్సూరెన్స్. సిమిలర్లీ హెల్త్, నలుగురిలో ఎవరు ప్రాబ్లం వచ్చినా మొత్తం అమ్మేసుకోవాలి కదా. ఆ నలుగురికి కలిపి ఫ్యామిలీకి ఒక 25 లక్షలు 50 లక్షలు పెట్టుకోవాలి. మళ్ళీ అక్కడ తీసుకుంటారు హెల్త్ ఇన్సూరెన్స్, అది కూడా తక్కువ తీసుకుంటారు. ఎంత, ఒక 5 లక్షలు, టిపికల్గా 10 లక్షలు తీసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ తీసుకోవచ్చు అంటే 10 లక్షలకే మనం 24,000 కడుతున్నాం, ఇంకా మీరు అన్నట్టుగా 50 లక్షలు అయితే 35,000కి వెళ్ళిపోతుంది, కట్టలేని అంటారు. అంటే 20,000కి 35,000కి మధ్య వ్యత్యాసం 15,000. 15,000 కట్టలేని అంటున్నావే, రేపు ప్రాబ్లం 20 లక్షలు వస్తే ఎలా కడతావు? 5 లక్షల పాలసీలు 5 వస్తుంది కదా, రిమైనింగ్ 15 లక్షలు ఎక్కడ తెస్తారు? ఇవి ప్రధాన మిస్టేక్స్ అంటే ఈ రెండే. ఆరోగ్య బీమా లేకపోవటం, జీవిత బీమా లేకపోవటం. జీవిత బీమా అంటే ఎండోమెంట్ ప్లాన్స్ కాదు, 20 ఏళ్ళు కడితే ఎంత వస్తుంది కాదు, ఏమీ రాదు. మనిషి పోతే డబ్బులు వస్తే అది ఇన్సూరెన్స్, అది ప్యూర్ ఇన్సూరెన్స్. అలా కాకుండా మీరు కట్టండి 20 ఏళ్ళు, మీరు 5 లక్షలు కడితే 10 లక్షలు వస్తాయంటే అది ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ మిక్స్ చేస్తున్నారు. అక్కడ మీకు 10 లక్షలు వస్తే ఏమవుతుంది? ఇప్పుడు నెలకి 50,000 ఇంటికి తెచ్చే వ్యక్తి చనిపోతే 10 లక్షలు వస్తే ఎక్కడ పడతారు? దేనికి పనికి వస్తుంది? 20 నెలలే కదా బ్రతారు. అలా కాదు, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది కూడా తీసుకోవాలంటే ఎవరు? మీ యాన్యువల్ ఇన్కమ్ని, హెల్త్ కండిషన్ని బట్టి ఎలిజిబిలిటీ డిసైడ్ చేస్తారు ఇన్సూరెన్స్ అతను. మీ శాలరీకి ఇప్పుడు మీరు ఒక 30 years ఏజ్ అయితే మేబీ ఒక 25 times యాన్యువల్ శాలరీకి 50,000 ఉంటే 6 lakhs per year కాబట్టి 6 into ఒక 20 times 25 times ఒక 1.2 crore దాకా వస్తుంది. అది ఖచ్చితంగా తీసుకోవాలి. పెద్ద మిస్టేక్స్ ఇవే. అప్పులు చేసినా తీసుకోవచ్చు, ఇంకా అవన్నీ నడుస్తాయి. కానీ ఇది తప్పైతే మాత్రం ఇంకా మార్చుకోలేము. జస్ట్ ప్రైమరీ ఈ 2 మిస్టేక్స్. ఇప్పుడే పాస్ అవుట్ అయ్యి వచ్చారు బయటికి, చదువు అయిపోయి ఒక జాబ్ జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఒక 25 to 30K వస్తుంది అనుకోండి ఇన్కమ్. వాళ్ళు దేంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ద బెస్ట్గా ఉంటుంది వాళ్ళకి? అంటే వాళ్ళకి అట్లీస్ట్ అంత రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోరు, ఉండదు వాళ్ళ బుర్రలో. అట్లే లేదు, చదువుకున్నప్పుడే రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నాడు, పార్ట్ టైం చేసుకుని చదువుకున్నాడు ఉంటాడు. నాన్న ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు, నాన్న మంచి రౌడీ షీటర్ కావచ్చు, ఫుల్ డబ్బులు సంపాదించి ఉండొచ్చు, ఇద్దరు అమ్మ నాన్న గవర్నమెంట్ టీచర్లు అయి ఉండొచ్చు, లెక్చరర్స్ అయి ఉండొచ్చు, విపరీతమైన డబ్బు ఉండొచ్చు. పరిస్థితులు వేరు కదా. ఇప్పుడు మీ నాన్న ఆల్రెడీ 10 కోట్లు ఆస్తి కూడి పెడితే నీ 30,000 ఎందుకు నువ్వు దాయాలి? అవసరం లేదు కదా. ఇది అప్పటికీ ఏం చేయలేదు కదా దాంతో కదా. సో అదే ప్రతి వ్యక్తికి. ఇప్పుడు మీరేం చేస్తారు మీ ఇన్కమ్ని? ఏం చేయకపోతే ఎంత ఉంది మరి? ఏమీ చేయకపోతే ఉండాలి కదా. ఎన్ని ఏళ్ళుగా ఎర్నింగ్ చేస్తున్నారు మీరు? ఎన్ని రోజులుగా ఎర్న్ చేస్తున్నారు డబ్బులు? ఒక 8-9 years. 9 yearsగా ఎర్న్ చేస్తున్నారు. 9 yearsలో ఇప్పటిదాకా మీ ఎర్నింగ్ ఎంత ఉండొచ్చు? అట్లా సడన్ గా క్యాలిక్యులేట్ చేయలేమేమో. కనీసం సంవత్సరానికి ఒక 3 లక్షలు యావరేజ్ చేసుకున్నా 30 లక్షలు సంపాదించారు. ఇప్పుడు ఎంత ఉంది మీ దగ్గర? 0. అంటే 30 లక్షలు ఖర్చు పెట్టేసారు మీరు. ఖర్చు పెట్టేసి ఉంటాను. ఎస్. అంటే మీకు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేకపోయి ఉండాలి, లేదా ఇన్వెస్ట్ చేయడం తెలియకపోయి ఉండాలి. లేదా మేబీ అంటే ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఇన్ ద ఫ్యామిలీ. అది బాధ్యతలు ఉన్నాయి, అందుకని మిగలేదు. అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయలేరు. ఇంకా ఫ్యామిలీని ఫీడ్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయలేరు. ఇట్స్ ఆల్ డిపెండ్స్. అందుకే జనరలైజ్ చేసేది చెప్పలేము, ఇంత దాయాలి అవదు. ఇప్పుడు ఒక వ్యక్తికి బాధ్యతలు ఉన్నాయి, 4గురిని పోషించాలంటే వాళ్ళకి సరిగా భోజనం బట్ట పెడితే ఇందుకు వచ్చే 50,000 ఏం మిగలదు. అప్పుడు ఆయన దాయడానికి ఏం స్కోప్ లేదు. ఓకే, ఎలా దాయాలనే దానికన్నా ఎందుకు దాయాలనేది మంచి ప్రశ్న. ఇప్పుడు ఇలాగే నడిస్తే, ఇలాగే మీరు నడిపిస్తే లైఫ్, రేపు ఏంటి పరిస్థితి? రేపు ఒక అవసరం వస్తే ఏంటి? వెన్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఫ్యామిలీ, కిడ్స్, వాళ్ళ ఎడ్యుకేషన్స్, హైయర్ ఎడ్యుకేషన్, ఒకరోజు వాళ్ళంతా మళ్ళీ మన తిట్టేసి వెళ్ళిపోతారు కదా. అప్పుడు మీ రిటైర్మెంట్ ఎవరు చూసుకుంటారు? అది ఆబ్జెక్టివ్ని బట్టి ఇన్వెస్ట్మెంట్.
దాన్ని బట్టి ఏ ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ కదా. అందుకనే కేస్ టు కేస్, ఇట్ ఈస్ నాట్ జనరలైజ్డ్గా 20% ఇన్వెస్ట్ చెయ్యి అంటే తప్పది. ఇప్పుడు 30,000 వచ్చే వ్యక్తి 20% అంటే 6,000, కానీ 3 లక్షలు వచ్చే 20% రాంగ్. ఎందుకంటే వాడికి అంత ఖర్చు ఉండదు కదా. ఎంత లాభించుకున్నా 1,00,000 ఖర్చు పెడతాడు కదా, 2 లక్షలు ఇన్వెస్ట్ చేయలేడు. అప్పుడు 20% రూల్ అప్లికేబుల్ కాదు. వచ్చేది 50,000, ఇద్దరు పెళ్లి కానీ చెల్లి ఉన్నారు, ఫాదర్ బెడ్ రిడ్ ఉన్నాడు, మదర్ కూడా అటు ఇటుగానే పని చేస్తుంది, నడుస్తుంది నడవదు, ఇంట్లో పనులు పెట్టకపోతే నడవదు, ఈయనకు ఒక భార్య, ఇద్దరు పిల్లలు, ఇంకా ఏం ఇన్వెస్ట్ చేస్తాడు? ఇంకా రూపాయి దాయొద్దు. ఆయన ఇన్కమ్ పెంచుకోవాలి, ఖర్చు పెట్టాలి, ఫ్యామిలీ ఇంకా బాధ్యత ఇంకా తప్పించుకోలేడు, అదొక అదృష్టం అనుకోవాలి, ఇంకేం చేయలేడు కదా. కాబట్టి ఇంత దాయాలని లేదు. అదే మీరు ఒక ఆబ్జెక్టివ్ తీసుకుంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు అనుకున్నారు నేను ఐ హార్డ్లీ 15 years వర్క్ చేస్తా, దాని బియాండ్ చేయను అనుకున్నారు అనుకోండి. అప్పుడు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు మీరు అనుకున్నట్టుగా బ్రతకడానికి ఎంత అవుతుంది ఖర్చు? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, మీరు ఎగ్జాక్ట్గా ఇవ్వకపోయినా. ఒక 40 to 50. మరి ఈ రోజు 50,000 అయితే పర్ మంత్ ఒక 10 years పోయాక ఎంత అవుద్ది? మేబీ అది 3 to 5 lakhs కూడా అవ్వచ్చేమో. అలా కాదు, అంటే అవగాహన లేదని తెలుస్తుంది అది. ఓకే, మీరు ఎందరో చేస్తారు కదా ఇంటర్వ్యూ, అంటే అందరికీ వాళ్ళ వృత్తిలో అవగాహన ఉంది, సామాజిక అవగాహన ఉంది, రాజకీయ అవగాహన ఉంది, ఫైనాన్షియల్ లేదు. అవ్వచ్చేమో ఏంటి, ఒక లాజిక్ ఉండాలి కదా, రూల్ ఫర్. అంటే హౌస్ రెంట్ల నుంచి అదే ఎంత, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ఎంత పెరుగుతుందో మనం చెప్పలేం కదా. చెప్పలేము, ఎందుకు గవర్నమెంట్ చెప్తుంది, దట్స్ వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ కదా. గవర్నమెంట్ చెప్తుంది 6 to 7% ఇన్ఫ్లేషన్ ఉంటుంది. అంటే నిత్యావసర సరుకులు కానీ, వస్తువులు కానీ, సేవలు కానీ, వాటి యొక్క ధరలు మీకు ఎవ్రీ ఇయర్ 6 to 7% పెరుగుతుందని గవర్నమెంట్ చెప్తుంది. దీన్ని ఇన్ఫ్లేషన్, తెలుగులో ద్రవ్యోల్బణం అంటాం. అంటే మన ఖర్చులు సంవత్సరానికి 7% పెరుగుతున్నాయి. అలా 10 yearsలో ఎంత పెరుగుతుంది? 10 into 7 70 అనుకుంటాం, కానీ దీంట్లో మళ్ళీ చక్రవడ్డీ ఒకటి వస్తుంది. అందువలన 7%లో పెరిగితే 10 yearsలో మన ఖర్చు రెట్టింపు అవుతుంది. అంటే ఈరోజు 50,000 కనుక మీ ఖర్చు అయితే 10 ఏళ్ల తర్వాత ఇదే లైఫ్ స్టైల్కి మీకు అయ్యే ఖర్చు ₹1,00,000. మరో 10 ఏళ్ళు పోతే 2 లక్షలు, మరో 10 ఏళ్ళు పోతే 4 లక్షలు. మరి పోతుంది, అది వస్తుంది కదా వయసు, మన లైఫ్ స్టైల్ వరకు. తర్వాత ఇప్పుడు కిడ్స్ వచ్చారనుకోండి, వాళ్ళ స్కూల్ ఎక్స్పెన్సెస్, వాళ్ళ బట్టలు, వాళ్ళ మెయింటెనెన్స్, వీటిని మీరు ఆపలేరు. ఇవి ముందు లాగేసుకుంటాయి, వీటికి ప్లానింగ్ ఏం లేదు. ఇది ఆన్ గోయింగ్ కదా. ఇప్పుడు రైస్ కేజీ 100 అయినా 120 అయినా కొనాల్సిందే, దీన్ని ఆపలేము. రేపు సంపాదన లేనప్పుడు ఏంటి, దానికి ఒక ప్లాన్. ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అనుకుంటే మీకు తక్కువ వయసు అనుకోని, ఈరోజు 50,000 అయితే 20 years తర్వాత మీకు నెలవారీ ఖర్చు మినిమం 2 లక్షలు అవుద్ది. 10 ఏళ్ళకి రెట్టింపు అన్నాను కదా. ఇప్పుడు 50,000 ఉంటే 1,00,000, మరో 10 ఏళ్ళు పోతే 2 లక్షలు. మీరు పని చేయకుండా ఉన్నప్పుడు నెలకి 2 లక్షలు రావాలంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, దాంట్లో ఎంత కూడా పెట్టగలగాలి, అది కదా ప్లాన్. ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డి ద్వారా 2 లక్షలు రావాలనుకోండి, సింపుల్ వే. మళ్ళీ దానికి అక్కడి నుంచి పెరిగేదంతా చెప్పట్లా. నేను ఎంత పెడితే 2 లక్షలు వస్తాయి? ఈరోజు ఇంచుమించుగా 4 కోట్లు పెడితే 2 లక్షలు వస్తుంది. అయితే బ్యాంక్ వడ్డీలు ఇలాగే ఉంటాయి, అదొక క్వశ్చన్. సరే, అదలేండి కాదు, ఇలాగే ఉంటాయి అనుకోండి. అంటే 20 ఏళ్లలో మీరు 4 కోట్లు కూడబెడితే ఆ 4 కోట్లు స్టేట్ బ్యాంక్లోనో ఏదో ఒక బ్యాంక్లో పెడితే మీకు నెలకు 2 లక్షలు ఇస్తారు. ఇప్పుడు టార్గెట్ తెలిసిపోయింది కదా. మీరు అంటే లైఫ్లో ఇది ఒకటే కాదు కదా, మీరు అంటే కిడ్స్ ఎడ్యుకేషన్ కాదు, హైయర్ ఎడ్యుకేషన్ ఏంటంటే పార్ట్ ఆఫ్ ఇన్కమ్. చాలా మందికి 30sలో కిడ్స్ వస్తే ఇటు 40 వరకు 48 వరకు పని చేస్తే వాళ్ళ స్కూలింగ్ అయిపోతుంది. హైయర్ ఎడ్యుకేషన్ డబ్బులు ఉండవు, అది ప్లాన్ చేయాలి. ఎందుకంటే అది ఎక్కువ మొత్తం వస్తుంది కదా, దాని గురించి ప్లాన్ చేయాలి. అది ప్లాన్ చేయకపోతే ఏమంటారంటే ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయిపోయింది, క్వాలిటీ లేదు, లక్షలు అయిపోతుంది అంటాడు. నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రిజల్ట్ ఏంటంటే ఈరోజు టాలెంట్ ఉంటే సెటిల్ అవుతారనే దానికన్నా పేరెంట్స్ ప్లానింగ్ ఉంటే ఎక్కువ డబ్బులు కడితే మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ చదివితే సెటిల్ అవుతారనేది ఎక్కువైపోయింది. ఇప్పుడు చాలా మంది చిన్న జాబులు చేస్తున్నారు, పెద్ద జాబులు చేస్తున్నారు, తెలుగు తక్కువ అయితే కాదు. ఆడెళ్ళిన ప్రీమియర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళకపోయాడు, ఎందుకంటే వీళ్ళ పేరెంట్స్ దగ్గర ప్లానింగ్ లేదు. సో మన పిల్లల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది కదా. కానీ చాలా మంది సుముఖంగా ఉంటారు తెలుసుకోవడం కూడా. ఏంటి, సంవత్సరానికి 10 లక్షల ఫీజు ఇంకా అయినట్టేలే, ఎందుకు అవ్వదు? ఇప్పుడు ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యాక కూడా బ్యాక్లాస్ క్లియర్ చేసుకొని ఎంఎస్లు చేసి యూఎస్కి వెళ్ళిపోయి ఉన్నాడు. దే మేకింగ్ వెరీ డీసెంట్ మనీ. ఈడు కాలేజ్ టాపర్ వచ్చి కూడా 2 లక్షలకి కెరియర్ స్టార్ట్ చేసి బదలైతే ఇప్పటికీ 14 లక్షలు కొన్న వాళ్ళు ఉన్నారు. అంటే పిల్లల భవిష్యత్తు వాళ్ళ టాలెంట్ మీద ఎంత ఆధారపడి ఉందో పేరెంట్స్ యొక్క ప్లానింగ్ అండ్ వీళ్ళ స్పెండింగ్ కెపాసిటీ మీద కూడా అంత ఆధారపడి ఉంది. ఈరోజు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అన్ని డబ్బుతోనే సీట్లు వస్తాయి కదా. ర్యాంకులు రావా అంటే అది చాలా తక్కువ పర్సంటేజ్. కాబట్టి మీ ప్రతి రూపాయి మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఆ రోజు పడే అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి.
అలానే మీరు ఇందాక అన్నట్టు హైయర్ ఎడ్యుకేషన్స్కి ఇబ్బంది అయిపోతుంది మనకు ప్లానింగ్ సరిగా లేకపోతే అని. ఇప్పుడు చిన్న పిల్లలు పుట్టిన తర్వాత ఒక 3-4 months నుంచి ఎల్ఐసి ఇన్సూరెన్స్లు ఇట్లాంటివి చేస్తున్నారు కదా. సో అది 18 years 22 years టర్మ్ పెడతారు. సో ఆ టైం వచ్చే డబ్బులు హైయర్ ఎడ్యుకేషన్ కానీ పెళ్ళికి కానీ వాడుకోవచ్చు అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అసలు సరిపోవు. ఇప్పుడు వీళ్ళు చాలా డిసిప్లిన్ అనుకుంటారు, ఇయర్లీ కష్టపడి కట్టేద్దాం మనం ఒక 50,000, 20 years కడితే మనం 10 లక్షలు కడతాం, ఇన్సూరెన్స్ అతను 20 లక్షలు ఇస్తాను అంటాడు. 20 లక్షలు అంటే ఈరోజు మంచి ఇన్స్టిట్యూట్లో విట్టు, ఎస్ఆర్ఎం, అమృత లాంటి వాటిలో వచ్చేస్తారు 20 లక్షలకి. సో ఇతను 20 లక్షలు ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఆ రోజు ఆ ఎడ్యుకేషన్ 20కి వస్తుందా కదా, అది 80 అవుతుంది. అప్పుడు 20లో ఏమొస్తుంది, ఈ డైలీ రిటర్న్ ఛార్జీలే వస్తుంది, సీట్ రాదు. సో అది ఇన్ఫ్లేషన్ అర్థం చేసుకోకుండా ఈ రోజు ఖర్చు కాదు, ఆ రోజు అయ్యే ఖర్చుకి మీరు ప్లాన్ చేయాలి. అప్పుడు ఎల్ఐసి ద్వారానే పెట్టాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఎండోమెంట్ ప్లాన్ ద్వారా పెట్టాలి, చాలా ఎక్కువ ప్రీమియం కట్టాలి. దానికి ఆల్టర్నేట్గా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయో చూసుకొని పెట్టుకోవాలి. అలా ప్రతి అవసరాన్ని దానికి అవ్వబోయేది ఎంత. చాలామంది 30 ఏళ్ళ క్రితం కట్టారు ఎండోమెంట్ ప్లాన్లు, 3 లక్షలు వచ్చేస్తే మాకు 2020 అని చెప్పేసి 1990లో స్టార్ట్ చేశారు. 30 ఏళ్ళ తర్వాత 3 లక్షలు వస్తుంది, మేము కట్టేది 1 లక్ష అని. ఇప్పుడు 3 లక్షలు వచ్చినాయి. కానీ 1990లో 3 లక్షలు అంటే హైదరాబాద్లో 3 ఇల్లులు. అప్పుడు అంబాసిడర్ కార్లు వచ్చాయి 2, మొత్తం 7 వచ్చాయి 3. అప్పుడు ఆయన 3 లక్షలు వస్తే జీవితం సెట్ అయిపోతుంది. ఇప్పుడు 3 లక్షలు వచ్చింది, ఆయనకి ఏం చేస్తాడు? 3 లక్షలకి ఏమొస్తుంది ఈరోజు? కార్కి డౌన్ పేమెంట్ కూడా అదే, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ మర్చిపోయారు. 30 ఏళ్ళ కళ ఈరోజు ఏముంది? ఎగిరిపోయింది, ఏం లేదు. ఇన్ఫ్లేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దీని మీద మీకు ఫినాన్స్ మినిస్టర్ ఎవరో తెలుసుకోవడం బాధ్యత. దానికంటే ముందు ఇన్ఫ్లేషన్ ఎంతో తెలుసుకోవడం, మీ పర్సనల్ లైఫ్ దీని మీద డిపెండ్ ఉంటుంది కదా. ఇవి వెరీ మైన్యూట్ థింగ్స్. ఇట్స్ నాట్ ఇప్పుడు ఒక 1 hour 2 hour డిస్కషన్ అవుతుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి ఈ బుక్ రాయడం జరిగింది. ఈ ప్రతిదీ ఇన్ఫ్లేషన్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, రిటైర్మెంట్ ఏంటి, హౌస్ కొనేటప్పుడు ఎలా ప్లాన్ చేయాలి, కార్ ఎలా ప్లాన్ చేయాలి, ఎంత బడ్జెట్లో కారు కొనాలి, షూరిటీ పెట్టొచ్చా, లోన్ ఎలా తీసుకోవాలి, హోమ్ లోన్ తీసుకుంటే దాన్ని ఇమీడియట్గా క్లోజ్ చేయాలా, ఎక్కువ రోజులు ఉంచుకోవాలా, ఎంత లోన్ తీసుకోవాలి, అవన్నీ చెప్పే ప్రయత్నం ఈ బుక్లో చేశాను. ఇప్పుడు హైదరాబాద్లో 75 to 80% వరకు అందరూ రెంటెడ్ హౌసెస్లో ఉంటారు, ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్. సో వీళ్ళు అంటే ఇప్పుడు 2 BHK తీసుకోండి, ఒక 25,000 రెంట్స్ ఉన్నాయి మినిమం. సో ఇంకొంచెం హైయర్గా వెళ్ళాలనుకోండి 3 BHK, పిల్లలు ఉన్నారు కొంచెం స్పేషియస్గా కావాలి అని 3 BHK వరకు వెళ్ళాలి అని ఆలోచించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి వచ్చేసరికి 30 to 32, 35 రేంజ్లో ఉన్నాయి కదా రెంట్స్. సో ఇంత రెంట్లు కట్టాలా, లేకపోతే డౌన్ పేమెంట్ ఎంతో కొంత కట్టి ఆ 35,000 ఏదైతే రెంట్ కడుతున్నామో దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవాలి? ఇప్పుడు డౌన్ పేమెంట్ ఎంతో కొంత కట్టి రిమైనింగ్ ఈఎంఐ పెడితే ₹1 కోటి ప్రాపర్టీకి ఒక 20 లక్షలు మనం కట్టాం అనుకోండి, 20 కట్టుకుని లోన్ ఇవ్వడం 80 లక్షలు. 80 లక్షలకి ఈఎంఐ 80,000 వస్తుంది. యాక్చువల్ రెంట్ అయితే 30,000 కడుతున్నాడు, ఈఎంఐ 50,000 ఎక్స్ట్రా కట్టాలి కదా. అది కట్టగలిగే స్తోమత ఉంటే వెళ్ళిపోతుంది. అగైన్ ఇప్పుడు ఇద్దరు వర్కింగ్, ఇద్దరికి లక్ష సాలరీ ఉంది, ఒక సాలరీలో ఈఎంఐ కడితే ఇంకో సాలరీ ఉందంటే వెళ్ళిపోవచ్చు. వీడు ఒకటే సాలరీ, ఈయన జీతం 1,20,000, 1,20,000కి రాదండి. 80,000 ఈఎంఐ ఉండాలంటే కనీసం 1,60,000 ఉండాలి నెలవారీ జీతం సాలరీ. బ్యాంకర్ రూల్ ఏంటంటే మీకు వస్తున్న మంత్లీ సాలరీలో సగం వరకు ఈఎంఐ ఎలిజిబిలిటీ ఉంటుంది. హోమ్ లోన్ అయితే గ్రాస్లో 50, పర్సనల్ లోన్ అయితే టేక్ హోమ్లో 50%. సో అప్పుడు మళ్ళీ ఈ వ్యక్తి తీసుకుంటే ఈయన పిల్లల వయసు ఎంత అది చూసుకోవాలి. ఇప్పుడు 5 ఏళ్ళలో పిల్లడు హైయర్ ఎడ్యుకేషన్ పెట్టుకుని ఇప్పుడు ఈ లోన్ పెట్టుకుంటే అప్పుడు ఇంకా డబ్బులు ఎక్కడ రావు కదా, లోన్ కూడా రావు, లోన్ ఎలిజిబిలిటీ వెళ్ళిపోయింది కదా. ఇట్స్ ఆల్ ఏ స్టేజ్లో తీసుకున్నారు, మీ ఇన్కమ్ లెవెల్ ఏంటి, మీ సెక్యూర్ జాబా, మీ స్కిల్ అప్గ్రేడ్ చేసుకున్నారా, కెరియర్ గ్రోత్ ఉందా, దాన్ని బట్టి తీసుకోవచ్చు. బట్ ఇంటి లోన్ అనేది బెస్ట్ థింగ్. అందరూ కొత్త ఇళ్ళకే వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, వెళ్ళచ్చు, పాత ఒకటిగా వెళ్ళాలి. యాక్చువల్గా ఎవరి స్తోమత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 30 ఏళ్ళైనా ప్రాబ్లం లేదు, పాత ఇంటికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. మీకు అంత రేట్ ఉంటుంది కదా అదే, అప్పుడు దానికి వెళ్ళండి, దానికి కూడా లోన్ తీసుకోవచ్చు కదా, దానికి కూడా లోన్ తీసుకోవచ్చు కదా. ఎస్, రెంట్ కన్నా లోన్ ఈజ్ బెస్ట్. కానీ ఆ లోన్ని మీరు మేనేజ్ చేయగలరా, మీ కుటుంబ పరిస్థితులు దానికి అనుకూలంగా ఉన్నాయా, అది ఇంపార్టెంట్. పిల్లల చదువు ఎక్కడ ఉంది, ఎంత దూరం ఉంది, ఇది ఇవన్నీ చూసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇంత రెంట్లు కట్టడం కన్నా హోమ్ లోన్కి వెళ్ళడం ఉత్తమే, అత్యుత్తమం. వెళ్ళొద్దని చెప్పి తప్పు. ఎందుకంటే మీ ఈఎంఐ పెరగదు, రెంట్లు పెరుగుతాయి. అంటే ఒక 15 ఏళ్ళు పోతే ఈఎంఐ రెంట్ ఒకటైపోతుంది. ఈ 15 ఏళ్ళు కట్టేదే మీరు కడుతున్నట్టు, తర్వాత ఇంకా అది కట్టుకున్నట్టే కదా. మీరుంటే వాడుతున్నారు, లేకపోతే రెంట్ కట్టాలి కదా. పర్ఫెక్ట్. హోమ్ లోన్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ. దాని మీద నేటుగా చెప్తారు కానీ హోమ్ లోన్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఎఫోర్డబిలిటీ ఉంటే వెళ్ళిపోవడం. వాట్ అబౌట్ కార్ లోన్ దెన్? కార్ ఈస్ ద న్యూ
నీడ్ మోర్ దెన్ లగ్జరీ. ఎస్ నీడ్ అంటే వెళ్ళిపోవడమే కదా, ఇంకా అబౌట్ ఏం లేదు అక్కడ, తీసుకోవడమే. అంటే దానికి ఇప్పుడు ఒక ఇండివిజువల్గా 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది అనుకోండి, దాంతో ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? మళ్ళీ ఇండివిజువల్ ఒకటే కాదు కదా, అంటే అన్మ్యారీడ్ ఇండివిజువల్ అనుకోండి. ఇక అన్మ్యారీడ్ డిసైడెడ్ నాట్ టు మ్యారీడ్ అంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు అన్మ్యారీడ్ అయినా మళ్ళీ సరౌండింగ్స్ ఉన్నాయి కదా, అమ్మ నాన్న ఉన్నారు, అమ్మ బెడ్ మీద ఉందా, యాక్టివ్గా ఉందా, చెల్లి ఏం చేస్తుంది, ఇంటికి వస్తుందా రావట్లేదా, పెళ్లి చేయాలా వెళ్ళిపోద్దా అని చూసుకోవాలి కదా. అన్ని పరిస్థితులు బట్టి వాడు కాస్ట్ ఎంత. ఇప్పుడు పేరెంట్స్ ఆర్ రిటైర్డ్ పెన్షనర్స్, అక్క డాక్టర్ సెటిల్డ్ మ్యారీడ్, ఎవ్వడు రూపాయి అడిగేవాడు లేడు, ఈడి భవిష్యత్తు ఈ లైఫ్ని కొన్నాళ్ళు ఎంజాయ్ చేసి తర్వాత కష్టపడడానికి పెళ్లి చేసుకుంటా అనుకోండి. ఈ ఎంజాయ్ చేసే టైంలో కారు ఉండాలి కదా, మంచి బైక్ ఉండాలి, కారు ఉండాలి, తిరగాలి, పోయినా పెద్ద ఫరక్ పడదు కదా, ముందు వెనక ఎవరు లేరు కదా, ఎవరు బతకాలు బతుకుతున్నారు. అప్పుడు కొనుక్కుంటే ఓకే, లేదు వీడు అమ్మ నన్ను పోషిస్తున్నాడు, ఈయన పెళ్ళి ఈయన చేసుకోవాలి, చెల్లి పెళ్ళికి రెడీగా ఉంది, అప్పుడు ఇంకా కారు కొంటే ఎలా పాపం అవదు కదా. అఫోర్డబిలిటీ చూసుకొని మనం ఎంత పెట్టగలం, ఇంత పెడితే నాకేమి ఇబ్బంది లేదు, అవసరం తీసుకోవాల్సింది. బట్ కార్ మస్ట్, అందరూ కొనుక్కోవడం మొత్తం కార్ ఇస్ సేఫ్ మీరు అన్నట్టుగా, అవసరం కూడా. సో ఇవన్నీ కొంచెం పక్కన పెడితే అసలు మీరు ఫైనాన్షియల్ ప్లానర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారండి? నాకు ప్లానింగ్ లేదు కాబట్టి అవుదాం అనుకున్నాను. సీరియస్లీ చాలా మంది అంటారు, సార్ ఒక 10 ఏళ్ల క్రితం మిమ్మల్ని కలిస్తే మా లైఫ్ మారిపోయేది అంటారు. గత లాస్ట్ 2 yearsగా నా దగ్గర ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి 10 ఏళ్ల క్రితం నేను ఉండాలి కదా సార్, మీరు కావాలంటే నేను ఉండాలి కదా ఈ ప్రొఫెషన్లో. అలా అంటే నేను చూసినప్పుడు డిఫరెంట్ జాబ్ చేశాక కూడా సాలరీ డీసెంట్గా ఉన్నా అసలు ఎక్కడ ప్లానింగ్ అర్థం కాలే. ఒకసారి జాబ్ పోతే అసలు ఇన్నాళ్ళు జాబ్ చేసి ఏం చేసాం, 15 ఏళ్ళుగా జాబ్ చేస్తే ఈరోజు జాబ్ లేకపోతే నాకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏమీ లేదు. నేను ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నా కానీ పనికొచ్చే ఇన్వెస్ట్మెంట్ లేవని ఆ రోజు అర్థమైంది. దేని ఐడియా సరే ఇలా కాదు, అసలు ఇదేంటి తెలుసుకుందాం అని చెప్పేసి ఈ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద బెస్ట్ వేస్ టు ఇన్వెస్ట్ అంటారు? అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు చేసుకుంటారని ఇందా చెప్పారు మీరు, బట్ ఏదైనా చెయ్యాలి అని ముందుకు వస్తే ఒక ఆలోచన వస్తే దేంట్లో ఫస్ట్ ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ థింగ్ అంటారు? గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, ఈ రెండు గుడ్ అసెట్స్. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటండి? పేరు ఎడటమే. అది చూసారా, 9 yearsగా మీరు జాబ్ చేస్తున్నారు, యు బీన్ ఎర్నింగ్ మనీ, యువర్ సీన్ లైఫ్, యువర్ ఇంటర్వ్యూయింగ్ సెలబ్రిటీస్, పెద్ద పెద్దలు చేస్తున్నారు కదా. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటని మీరు అంటే పర్సనల్ లెవెల్లో అడిగారు క్వశ్చన్, నాట్ ఫర్ ఇంటర్వ్యూ. ఐ రియలీ డోంట్ నో మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, సిప్ అంటే ఏంటి, దీంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే ఎలా రిటర్న్స్ వస్తాయి, 9% ఏదో అంటారు మ్యూచువల్ ఫండ్స్కి, అది ప్రాక్టికల్గా ఎంత పాసిబుల్? మ్యూచువల్ ఫండ్స్ అంటే పబ్లిక్ మనీని పూల్ చేసి ఒక ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తాడు. మ్యూచువల్ ఫండ్ ఇది ట్రస్ట్. ఈ ట్రస్ట్ డిఫరెంట్ కేటగిరీ ఫండ్స్ని పబ్లిక్కి అవైలబిలిటీ పెట్టి ఆ కేటగిరీ ఫండ్లో వచ్చిన మనీ అంతా పూల్ చేసి ఇన్వెస్ట్ చేస్తాయి. ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనుకోండి. మ్యూచువల్ ఫండ్లో ప్రైమరీ డెట్ అండ్ ఈక్విటీ ఉంటుంది. డెట్ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే చోట్ల పెడతారు, మీకు మేజర్గా రిస్క్ ఉండదు, దాంట్లో 6, 7, 8% మించి రాదు, అవి డెట్ ఫండ్స్. అలాగే ఈక్విటీ ఫండ్స్ అంటారు. ఈక్విటీ ఫండ్స్ అంటే ఈ డబ్బు తీసుకెళ్ళి కొన్ని స్టాక్స్లో, కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. షేర్ అంటే భయం కదా, లైక్ క్రౌడ్ ఫండింగ్. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు వచ్చినవి అన్ని క్రౌడ్ ఫండ్లు అంటే ఇది ఈ పూల్డ్ మనీని ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి 10,000 పెట్టాడు, ఒక వ్యక్తి 1,000 రూపాయలు పెట్టాడు, ఒక వ్యక్తి 10 కోట్లు పెట్టాడు. ఫర్ ఫండ్ మేనేజర్ తెలిసిన డిఫరెన్స్, ఎవడెంత పెట్టాడో తెలియదు. ఈ మనీ అంతా వాళ్ళకున్న స్కిల్స్తో మేనేజ్ చేస్తారు. ఈక్విటీ ఫండ్లో పెట్టడం వల్ల ఏంటంటే మార్కెట్ ఎలా ఉంటే ఇది అలా టు ద ట్యూన్ డాన్స్ వేస్తుంది, అప్ అండ్ డౌన్ జరుగుతుంది. కానీ ఒక ప్రూవెన్ థింగ్ ఏంటంటే మీరు ఒక 10 years కన్నా కనుక ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక 30-40 మంచి కంపెనీల్లో మీకు 10 yearsలో ఇయర్లీ యావరేజ్గా 12% వచ్చింది. ఆల్ ద సినారియోస్లో మధ్యలో మార్కెట్ పడ్డప్పుడు 30% పడిపోయింది. సో అంటే మ్యూచువల్ ఫండ్లో మీరు పెడితే ₹1 ఖచ్చితంగా అది 70 పైసలు అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది, గ్యారంటీ అని కాదు, అవకాశం ఉండటం ఉంది. కానీ మీరు ఒక 12 ఏళ్ళు వెయిట్ చేస్తే మీ రూపాయి ₹4 అవుతుంది. మీ ప్రతి రూపాయి ₹4 అవుతుంది. దాని కొరకు మీరు 12 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఈ మధ్యలో పైకి కిందకి అవుతుంది, పైకి కిందకి అవుతుంది. ఎందుకంటే ఆయన స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇట్స్ ఎ క్లియర్ డెమోక్రసీ ఇన్ ద సెన్స్, ₹1000 దాంట్లో ఇన్వెస్ట్ చేసినందుకు 20% రిటర్న్ వస్తే, 1 crore చేసినందుకు కూడా 20% వస్తుంది రిటర్న్. ఎందుకంటే ఫండ్ మేనేజర్కి ఇది ఎవరు మనీ తెలియదు కదా, అంతా పూల్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. దానికి చాలా ఎక్స్పర్టైజ్ వాడతారు. దే హ్యావ్ ఏ గుడ్ టీమ్, సిస్టమ్స్ ఇన్ ప్లేస్, లాట్ ఆఫ్ రీసెర్చ్ డేటా కొంటారు. సో ఒక ఇండివిజువల్ స్టాక్ కొన్నదానికి మ్యూచువల్ ఫండ్ ధర కొన్నదానికి చాలా తేడా ఉంటుంది.
ఓకే. regulated environment. There are experts working for us round the clock. So secured over a long period, not good in short period. 1-2 yearsలో డబ్బులు అవసరం ఉంటే ఈక్విటీ మ్యూచువల్ వైపు వెళ్ళొద్దు. ఓకే. ఒక 8 years ఆగలనంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ వైపు వెళ్ళండి. మీకు అట్లీస్ట్ 12 అని అనుకోండి. సో దట్ 12, 14, 15, 20 వచ్చినవి ఉన్నాయి, 12 కన్నా వచ్చినవి ఉన్నాయి. అది వస్తే అదృష్టం, బోనస్ 12 అయితే వస్తుంది. ఎందుకంటే వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఏవి కూడా మీకు 10 yearsలో 12 ఇచ్చేయలేవు ఈరోజు. సుకన్య సమృద్ధి 8 ఇస్తుంది, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ 7.1 ఇస్తుంది, మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ బిలో 7 ఇస్తాయి. సో ఇది 12 అంటే చాలా ఎక్కువ కదా కదా. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ గురించి తెలియదు కదా, మీకు అన్నారు కదా. రియల్ ఎస్టేట్ తెలుసు కదా, కొంచెం అందరికీ అది తెలుసు. కానీ అది ఎంత ఇస్తుంది అంటే చాలా ఎక్కువ ఇస్తుంది, పర్సంటేజ్ చెప్పరు. ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఇస్తుంది. మ్యూచువల్ ఫండ్లో ఉన్న అతిపెద్ద పవర్ ఏంటంటే లిక్విడిటీ. ఏ క్షణానైనా మీరు పెట్టింది ఎంత అవసరం అని తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ ఈజ్ లైక్ గోల్డ్. గోల్డ్ ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ఆ రోజు ఉన్న ధరకి, మ్యూచువల్ ఫండ్ అమ్ముకోవచ్చు ఆ రోజు ఉన్న ధరకి. గోల్డ్ ధర కొన్నిసార్లు తగ్గుతుంది, మ్యూచువల్ ఫండ్ ధర కూడా కొన్నిసార్లు తగ్గుతుంది. అలా అంటే లోయర్ ఇన్కమ్లో ఏ ఇన్కమ్లో ఉన్నా ది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ మీరు ఒక 10 years ఉండగలిగితే మ్యూచువల్ ఫండ్. అంటే నా రిటైర్మెంట్ ఉంది 15 ఏళ్ళ తర్వాత మ్యూచువల్ ఫండ్ రావచ్చు. పాప హైయర్ ఎడ్యుకేషన్ 10 years ఉంది, మ్యూచువల్ ఫండ్ రావచ్చు. పాప పెళ్లి 2 yearsలో ఉంది, మ్యూచువల్ ఫండ్ రావద్దు, బ్యాంక్లో పెట్టుకోండి. అవసరాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్. అంటే అది సింగిల్ టైం ఇన్వెస్ట్మెంటా లేకపోతే మంత్లీ? అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మంత్లీ పెడితేనే ఆ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ SIP, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. వన్ టైం పెడితే దాన్ని లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. నేను చాలా బేసిక్స్ నుంచి తెలుసుకోవాలి అందరూ. బట్ వెరీ రెగ్యులేటెడ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్. క్యాపిటల్ అప్ అండ్ డౌన్ అయ్యే రిస్క్ ఉంది కానీ మొత్తం పోదు. ఒక ల్యాండ్ కబ్జా అయితే మొత్తం పోద్ది, మ్యూచువల్ ఫండ్ కబ్జా అవ్వదు. ఇట్స్ ఎ వెరీ ట్రాన్స్పరెంట్ ఆన్ డైలీ బేసిస్. అండ్ ఇన్వెస్టర్ విల్ ఏబుల్ టు సీ ఎంత పెట్టాడు, ఎంత ఉంది, ఎందుకు తగ్గింది, ఎందుకు పెరిగింది. మ్యూచువల్ ఫండ్ అతను మన డబ్బు ఎక్కడ పెట్టాడు, ఏ స్టాక్స్ కొన్నాడు, ఎన్ని బాండ్స్లో పెట్టాడు, అవన్నీ చూసుకోవచ్చు. ఇస్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ హోరిజన్, నాట్ ఫర్ షార్ట్ టర్మ్. ఏదైనా ఇప్పుడు చాలా మందిని మనం వడ్డీలకి డబ్బులు ఇవ్వటం చూస్తుంటాం. వడ్డీ ఇచ్చినప్పుడు మనకు 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలకి కూడా ఇంట్రెస్ట్ ఇస్తుంటారు కదా. ఇది ఎందుకు మంచి ప్లాన్ కాదు, ఇది ఎందుకు మంచి ప్లాన్ అంటారు? వడ్డీ బెస్ట్ కదా మేడం. అరెస్ట్ అయిన దాకా 2 రూపాయలు వడ్డీకి ఇచ్చినా మీకు పావు వంతు వచ్చేస్తుంది. 1,00,000 రూపాయలు ఇస్తే 24,000 ఒకసారి తీసుకున్న అతను ఎవడు గట్టిగా అరిస్తే చెల్లి కేసు వేస్తాడు, అప్పటికి చాలా వస్తాయి. అంటే నమ్మకమైన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా. అందరూ నమ్మకం కానీ ఎవడు ఉంటాడు, నమ్మకం ఎవడైతే ఇస్తాడు, అయిపోవట్లేదు డబ్బులు. యాక్చువల్గా వడ్డీకి ఇవ్వటం గవర్నమెంట్ రెగ్యులేటర్ ప్రకారం అంత ఇంట్రెస్ట్కి ఇవ్వకూడదు కదా. ఆయన అవసరం తీసుకుంటాడు, ఇంత అవకాశం ఇస్తాడు, రేపు ఆయన తేడా కొడుతుంది, ఇంత మాట మారుతుంది, తర్వాత ఈయన వసూలు చేయగలరా. అలా ఇచ్చి తిప్పలు తెచ్చుకున్నారు, జబ్బులు తెచ్చుకున్నారు చాలా మంది ఉన్నారు. మీరు ఒక 2 రూపాయలు వడ్డీకి అప్పించారండి, ఆ టైంకి ఇస్తున్నాడు. వడ్డీ కడుతున్నప్పుడు దీవిస్తాడా, మనం చెప్పిస్తాడా? చెప్పిస్తాడు కదా. వీడికి అప్పనంగా వస్తున్నప్పుడు నాకు ఇచ్చి 2 రూపాయలు వడ్డీ వేసేస్తున్నాడు వీడు అంటాడు. ఆఖరికి ఇచ్చినప్పుడు ఎంత వడ్డీ కట్టినగా ప్రిన్సిపల్ ఏమైనా డిస్కౌంట్ అంటాడు. అవసరమా? ఇప్పుడు ఒక వ్యక్తి కనుక ఇల్లీగల్ పనులు చేసి డబ్బులు సంపాదిస్తే, మర్డర్లు చేసి, సెటిల్మెంట్లు చేసి, లంచాలు తీసుకుంటే ఆ డబ్బు బ్యాంకులో వేయలేడు కదా, అంత డబ్బు వేయలేడు కదా, అతను వడ్డీకే తిప్పాలి. ఆయన ఆ రిస్క్ కూడా తీసుకోగలడు. కానీ ఒక సాలరీడ్ పర్సన్ వడ్డీకి తిప్పడం ఎంతవరకు సేఫ్ అనేది నేను ఆలోచించుకోవాలి. ఆయన గొడవ పట్టగలడు, గొడవకి వెళ్తాడు, 10 మంది తీసుకెళ్తాడు, కొట్లాడుతాడు, తెచ్చుకుంటాడు. మనం వెళ్ళగలము. డిఫరెంట్ సెటప్ పీపుల్ ఉన్నారు దానికి కూడా. ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్న డబ్బులు సంపాదిస్తేనే విన్ అవుతా, మరి నీకు డబ్బు కావాల్సిన బ్లాక్ మనీ కాదు కదా, వైట్ మనీ కాదు కదా, అప్పుడు వడ్డీలు చేయాలి, స్థలాలు కొనుక్కోవాలి. కానీ ఒక ట్యాక్స్ పేర్ వెళ్ళడం అంత కరెక్ట్ కాదు. ఒకళ్ళు వెళ్ళినా ఎంత మొత్తం అంతే పట్టాలి, స్థాయికి మించిన అమౌంట్ తిప్పకూడదు మార్కెట్లో. చాలా మంది తిప్పే ప్రాబ్లం తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మొన్న ఏదో ఒక సినిమాలో చూసానండి, నామినీ లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్. నామినీ లేకపోతే డబ్బు ఎవరికి రాదు, పోయి బ్యాంక్కి వెళ్ళి మంచిదే కదా, గవర్నమెంట్కి వెళ్తే. నామినీని పెట్టుకోవాలి కనీసం బాధ్యత. ఇప్పుడు RBI అండ్ మ్యూచువల్ ఫండ్ చాలా రెగ్యులేషన్ పెడుతుంది, నామినీ లేకుండా ఓపెన్ చేయట్లేదు. ఇప్పుడు నామినీ మ్యాండేట్ పెట్టింది. ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకప్పుడు నామినీ లేకుండా ఉండేది, ఇప్పుడు నామినీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అవ్వట్లేదు. ఓవర్ పీరియడ్ అన్ని సెటిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నామినీ పెట్టలేదు అనుకోండి, పాత అకౌంట్స్ అయ్యండి, నామినీ పెట్టలేదు అనుకోండి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చో, డెత్ సర్టిఫికేట్ ఇచ్చో తెచ్చుకోగలరా వాళ్ళ ఫ్యామిలీ? ఖచ్చితంగా అంత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇస్తే తెచ్చుకోవాలి, నామినీ లేకపోయినా. మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్లో, ఇన్సూరెన్స్లో నామినీ అంటే బెనిఫిషరీ కాదు, నామినీ ఈజ్ గార్డియన్ ఫర్ దట్ మనీ. మనీ నీడ్ టు బి డిస్ట్రిబ్యూట్ యాజ్ పర్ లీగల్ ఎయిడ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. మెనీ ఫ్యూ పీపుల్ నో దిస్. నామినీని పెట్టింది కదా అంటే వైఫ్ నామినీగా పెట్టిపోతే డబ్బులు వైఫ్కి రావు, మదర్ కూడా పోతాయి. ఎట్లాగంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు గోల్డ్ లోన్ ఉండింది బ్యాంక్ లో, అది తీసుకోవటానికి మేము డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసాం,
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసాం, మన అమౌంట్ మనం పే చేయాలి. కానీ అక్కడ ఈ డెత్ సర్టిఫికేట్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వమంటాడు ఆయన. ఎవరికి ఇస్తారంట మరి? వాళ్ళ మదర్ సిగ్నేచర్ తీసుకురండి లేకపోతే ఆవిడని తీసుకురండి అంటాడు. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ వాళ్ళ మదర్ కూడా లీగల్ అయ్యారు కదా, దాంట్లో లేరు కదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో. యాక్చువల్లీ మదర్ ఇస్ లీగల్ అయ్యారు, మదర్ అండ్ వైఫ్. వైఫ్ ఉన్నారు, మదర్ కూడా ఈక్వల్ ప్రపోర్షన్ ఉంటుంది, మదర్ వైఫ్ కిడ్స్. ఈవెన్ దో తను ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లో లేకపోయినప్పటికీ. యాక్చువల్గా ఎవరు మరి అయితే ఎక్కడో మీరు ఏదో మేనేజ్ చేశారు. మదర్కి వాటా ఉంటుంది, వ్యక్తి కావండి అయితే అది ఆస్తిలో మదర్కి వాటా ఉంటుంది. అది అందుకే అడిగారు, అతను రూల్ ఫాలో అయ్యారు, మీరు ఎక్కడో బ్రేక్ చేశారు. మేమేం బ్రేక్ చేయలేదండి. అయితే మంచిదే వస్తుంది, అది అడిగారు అంతే, ఎవరని చెప్పలే కదా. యాజ్ పర్ లా రెగ్యులేటరీ ప్రకారం అడుగుతారు అంతే. మళ్ళీ సిగ్నేచర్ తీసుకెళ్లి సబ్మిట్ చేసి తెచ్చుకోవాల్సి వచ్చింది. అంతే కదా, గుడ్ కదా, సిస్టమ్ బాగుందని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్లో చేయొచ్చు, లేకపోతే సిప్స్ చేయొచ్చు అన్నారు కదా. హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, అంటే ఇప్పటికిప్పుడు నాకు ₹1,00,00,000 వచ్చేసింది అనుకోండి, నేను దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ వెళ్ళిపోవడం మీరు అన్నీ ఎక్కడి నుంచి ₹1,00,00,000 వస్తే ఎస్, దానికి కూడా మళ్ళీ ఇప్పటికిప్పుడు 10 లీటర్లు పాలు ఇంటికి తెచ్చారు అనుకోండి, ముందు అడగలేదు ఎందుకు తెచ్చారని కదా, దాన్ని బట్టి కదా ఏం చేయాలి. ఈ ₹1,00,00,000 ఏం చేయాలి కూడా ఆలోచించుకోవాలి. చాలా మంది లాటరీలో వచ్చినప్పుడు పోగొట్టారు. ఆ ₹1,00,00,000కి మీరు పర్పస్, ఇప్పటికిప్పుడు డబ్బులు ఉంటే బస్సు ఎక్కాలంటే ఎక్కడికి వెళ్ళాలి తెలవాలి, లేకపోతే కనపడ్డ బస్సులు ఎక్కితే మనం తిరిగి ఎక్కడికి వస్తాడు. డబ్బు ప్రతిదానికి డైరెక్షన్ ఇవ్వాలండి, మీ డబ్బుకు ఒక పేరు పెట్టాలి. దీని పర్పస్ ఇది, దీని పర్పస్ నా ఇంటర్నేషనల్ వెకేషన్, వెన్ ఐ రీచ్ 30 or 35 నేను వెకేషన్కి వెళ్తాను, దానికి ఆ రోజు 20 లక్షలు అవుద్ది. ఈరోజు ఈ పర్టికులర్ స్కీమ్లోనో మ్యూచువల్ ఫండ్లో లేకపోతే ఈ ఎఫ్డీలో వేస్తే 8 లక్షలు వేస్తే వాడు 16 లక్షలు వస్తే వెళ్ళగలను. అప్పుడు అది అట్లా పర్పస్ఫుల్గా పెట్టాలి. 1 crore ఎక్కడ పెట్టాలి కాదు, 1 crore ఎందుకు పెడుతున్నా దాన్ని బట్టి మీకు సమాధానాలు దొరుకుతాయి. ఇన్ ద ప్రాసెస్ మళ్ళీ అన్ని ఆప్షన్ చూసుకోవాలి. ఇప్పుడు పెళ్లి చూపుల్లో మొదటి పెళ్లి చూపులకి ఖాయం చేయం కదా, 4 చూసాక ఏది బెస్ట్ మనకి ఏ సెట్ అయితే. సేమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే, ఆ పరిస్థితులకు అనుగుణంగా మన అవసరాలకు అనుగుణంగా ఏది రైట్ ఫిట్ అది తీసుకోవాలి. అంత ఈజీగా ₹1,00,00,000 ఎక్కడ పెట్టాలంటే ₹1,00,00,000 దగ్గర పెట్టవు, మన అవసరాన్ని బట్టి. లేదు ఇంక ఈ కోటి నేను ముట్టుకోను, ఇది నాకు రాలేదనుకుంటా, దీన్ని అలా బ్యాంక్లో ఎప్పుడు చేస్తా అంటే మీకు ఆల్మోస్ట్ 9-10 yearsకి డబుల్ అవుతుంది. అంటే ఒక 10 years పోతే 2 కోట్లు, 20 years పోతే 4 కోట్లు. రిటైర్మెంట్ అయిపోయింది కదా, ఇందాక అనుకున్నాం కదా ఎక్కడో 4 కోట్లు రిటైర్మెంట్. ఇప్పుడు కోటి వస్తే మీరు రిటైర్డ్ ఆఫ్టర్ 20 years, ఇంకా అది అయిపోయింది. ఇంకా రిమైనింగ్ అంతా మీరు లైవ్లీహుడ్ ఎంజాయ్మెంట్ చూసుకోవచ్చు. ఇలా పర్పస్ఫుల్గా చేసినప్పుడు, పర్పస్ తెలిసినప్పుడే ఎక్కడ పడితే తెలుస్తుంది. అందరూ క్వశ్చన్ ఏంటంటే ఈ 10 లక్షలు ఎక్కడ పడితే డబుల్ అవుతుంది, అదే ప్రాబ్లం. 10 లక్షలు ఎందుకు పడుతున్నా అక్కడ ఉంటుంది ఆన్సర్. పర్పస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. హూ హ్యాస్ టు ఆప్ట్ ఎఫ్డీస్? షార్ట్ టెన్యూర్కి ఎఫ్డీస్ ఆర్ సేఫ్ అండి, 1 to 3 yearsకి. బట్ బియాండ్ దట్ ఎఫ్డీస్ ఆర్ నాట్ గివింగ్ ఎ రిటర్న్ మోర్ దెన్ ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణం కన్నా తక్కువ ఇస్తుంది, రూపాయలు తగ్గిపోద్ది. లేదా సమ్మన్ ఈజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 60, గట్టిగా 15 ఏళ్ళు బతాడు, 20 ఏళ్ళు బతాడు, చాలా డబ్బు ఉందంటే ఎఫ్డీ పెట్టుకోవచ్చు, ఆయన అవసరం. కానీ ఆయన యంగ్స్టర్ డూయింగ్ అన్ ఎఫ్డీ మీట్ అవ్వదు. ఆర్డీస్ కూడా వచ్చాయి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎఫ్డీ అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఆర్డీ అంటే రికరింగ్లో మంత్లీ పెట్టేసుకుంటాం. ఓకే, సిప్స్ ఇన్వెస్ట్ చేసినట్టు అదే ఆర్డీ, రికరింగ్ డిపాజిట్ అంటాం. అలానే ప్రతి పల్లెటూరులోనూ 4-5 అట్లీస్ట్ మినిమం చిట్టీలు వేసేవాళ్ళు ఉంటారు. చిట్స్. ఈ చిట్టీలు ఎలా వర్కౌట్ అవుతాయి, ఎంత యూస్ఫుల్ అంటారు వీటిని? చిట్టీలు అంతా బాగుంటాయి ఇన్ ద సెన్స్, ఇప్పుడు 20 మంది ఒక చిట్టి నడిపారు అనుకోండి, ఆర్గనైజర్ ఉంటారు, ఆయన 5% అంతా పెట్టుకుంటారు కలెక్టరీలో, రిమైనింగ్ చేస్తారు, చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మీరు ఇందాక అన్నారు ₹2 వడ్డీ కదా, ఆ ₹2 వడ్డీ కన్నా చిట్లోకి మీరు పార్టిసిపేట్ చేసి లిఫ్ట్ చేస్తే పడే వడ్డీ తక్కువ ఉంటుంది. సో బయట ₹3కి ₹4కి వడ్డీ తెచ్చుకోవడం కన్నా మీకు తెలిసిన వ్యక్తి ఉంటే చిట్ కట్టి తీసుకోవటం ఉత్తమం. ఓకే, కానీ ఇక్కడ రిస్క్ ఏంటంటే ఈ చిట్ వేసిన వ్యక్తికి ఏమన్నా అయిపోతే చిట్గా కదా, ఈ చిట్టి ఆర్గనైజర్ దగ్గర పాడుకున్న ఒక 4 కట్టం ఎగ్గొడితే ఇతను హానర్ చేయలేడు కదా. అంత బాగుంటుంది, నడిసేంతకాలం చాలా బాగుంటుంది. తేడా కొట్టినప్పుడు అందరూ చిట్టి ఆర్గనైజర్ తిడతారు. అయితే నేను కొంతమంది విట్నెస్ చేశాను, ఆర్గనైజర్లే మోసపోయిన ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే మోసం చేయడం కదా, మోసపోయాడు. 4 ఎగ్గొడతారు చిట్టి పాడుకొని, ఆయన పబ్లిక్గా చెప్తే అందరూ టెన్షన్ పడిపోయి మీద పడిపోతే ఇవ్వలేడు కదా, చెప్పడు, దాస్తాడు, కొన్నాళ్ళు తర్వాత చేయలేడు, చేతులు తెస్తాడు. ఆ రిస్క్ ఉంటుంది. ఒక లిమిటెడ్ అమౌంట్ చిట్ ఈజ్ గుడ్. అంటే మీరు ఎంత రిస్క్ చేస్తున్నారు, ₹1,00,000 చిట్టు నెలకు 5,000 కడుతున్నా, ఈ 1,00,000 పోతే నా జీవితంలో ఏం పడదంటే సరదాగా వేసుకోండి, వర్కౌట్ అవుతుంది. చిట్టు 10%, 12% వర్కౌట్ అయింది. 10%, 12%. ఇప్పుడు మా నాన్నగారు వేసేవాళ్ళు అండి, 2001-2 నుంచి వేసేవాళ్ళు. ఆయన 22లో పోయారు. సో
లైక్ 20 years ఆయన ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్నాడు, ఆర్గనైజర్ మీరు ఇందాక అన్నట్టు. సో మాకెట్లా అంటే ఈ మీరు అన్నట్టు 5% 10% లాగా కాదు. ఇప్పుడు ఓనర్కి కంప్లీట్ డబ్బులు వస్తుంది. ఎవ్రీ థర్డ్ మంత్ ప్రతి చీట్ లో థర్డ్ మంత్ ఈయన కంప్లీట్ డబ్బులు అందరూ కట్టాలి. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్. అంటే ఆ చిట్టు మళ్ళీ ఈయన రీపే చేస్తాడు. ఈజ్ వన్ ఆఫ్ ది చిట్ హోల్డర్స్ లో 20 మందిలో ఈయన ఒకరు. ఒక మంత్ ఈయన తీసుకుంటాడు బఫర్ కొరకు, బట్ ఈయన అందరితో పాటు కడతాడు కదా. అది కాకుండా ఎవరి మంత్ వచ్చిన దాంట్లో కూడా సర్టన్ కమిషన్ పెట్టుకుంటారు. అంతా నడిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎక్కడ లేదు. కానీ తేడా కొడితే ఏంటి? సో కాబట్టి తేడా కొట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి చిట్లు వ్యతిరేకించడం కాదు, నీ సంపాదనలో ఎంత మొత్తం చిట్లో పెడుతున్నావు, రిస్క్, స్కిన్ ఇన్ ది గేమ్, ఎంత రిస్క్ తీసుకోవచ్చు అంతవరకు పెట్టి అవసరానికి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, రూరల్ ఏరియాలో లోన్స్ రావు, బయట తెస్తే 3 రూపాయలు ఒకటి 4 రూపాయలు ఒకటి, చిట్టి తక్కువ పడితే చిట్టి కరెక్ట్ కదా, ఆయన కరెక్టే. బట్ ప్రాపర్ ఇన్కమ్ ఉండి హై ఇన్కమ్ ఉండి ఈయన చిట్టేస్తే తప్పు. ఎందుకంటే నేను వేసినప్పుడు ఎక్కువ వేస్తాడు, అది పోతే కష్టం కదా. లోయర్ ఇన్కమ్ ఉంది, ఏ లోను రాదు, ఒక ఆటో కొనదలుచుకున్నాడు, ఆటో లోన్ కూడా రావట్లేదు, చిట్టేసి కొనుక్కోవచ్చు డౌన్ పేమెంట్, మళ్ళీ ఆటో తోలుకొని కట్టుకుంటాడు కదా. అట్లా వ్యతిరేకించడానికి. అందుకే దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఏ రాంగ్ ప్రోడక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ వాట్ ఈజ్ రైట్ ఫర్ యూ ఇస్ ద క్వశ్చన్. సేమ్ ఇన్ మెడికల్ షాప్ లో ఉన్న మెడిసిన్ ఇవన్నీ చెత్త మెడిసిన్ ఏది లేదు, అన్ని గుడ్డే, జబ్బుని బట్టి మందు. అలా చిట్స్ కూడా వేసుకోవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ ఎంత వేస్తున్నాం, చిట్ ఎవరు వేయాలి? చాలా మంది బిజినెస్ పీపుల్ చిట్స్ మీద సర్వ్ అవుతారు. చిట్ ఉంటేనే బిజినెస్ నడుస్తుంది, దట్స్ గుడ్ ఫర్ దేమ్. అది రాంగ్ అని చెప్పకూడదు, ఆయన మ్యూచువల్ ఫండ్ అమ్మని చెప్తే కూడా తప్పే. అలానే ఇంకొకటి చూస్తుంటాం, రూరల్ ఏరియాస్ లో ఫైనాన్షియర్స్ తిప్పుతూ ఉంటారు, వీక్లీనో డైలీనో మంత్లీ. మంచి బిజినెస్, నిజంగా ఎంత డబ్బులు వస్తుందండి. మరి అక్కడ ఉండాలి మనం, కానీ కొంచెం రెబల్యూస్గా ఉండాలేమో కదా. ఉంటుంది, డైలీ కూడా ఇస్తారు, డైలీ ఫైనాన్స్ చేస్తారు. ఉదయాన్నే షాప్ పెడతాడు, ఆయన 1000 రూపాయలు ఇస్తాడు ఈయనకి సామాన్లు కొనుక్కొని పెట్టుకోవడానికి. ఉదయాన్నే 50 రూపాయలు 100 రూపాయలు కట్ చేసుకుని ఇస్తాడు. అసలు అది ఎంత కొట్టి అంటే తెలియదు ఎప్పటికీ. ఆ 1000 రూపాయలు జేబులు ఉంచుకోవాలంత నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. ఏ రోజుకి ఆ రోజు చేసేసి ఇప్పుడు 1000 రూపాయలు సరుకు కొనుక్కున్నాడు, అమ్మాడు, 1200 వచ్చింది, ఆ డబ్బులు ఇచ్చినోడికి 100 రూపాయలు 50 రూపాయలు పోద్ది, మిగిలిన 100 150 చేసుకుని వెళ్ళిపోతాడు. కానీ అసలు ఆ 1000 రూపాయలు నేను పెట్టుకుంటే అయిపోద్ది కదా అని ఆలోచన ఎప్పటికీ రాదు తెలుసా. దాన్ని వాళ్ళు వాడుకుంటారు. హ్యూజ్ మనీ, మల్టిప్లైయింగ్ మనీ ఇన్ మంత్స్లో అయిపోద్ది వాళ్ళకి. ఇంట్రెస్ట్ ఆఫ్ వాడ ముందే డిడక్ట్ చేసుకుని ఇచ్చేస్తారు. ఆ బిజినెస్లో కోట్లు చంపేస్తారు, నడుస్తుంది. అలా సంపాదించిన దాన్ని అలాంటి వాళ్ళు దేంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? ల్యాండ్ ఇంకేం చేయలేరు. ఇన్వెస్ట్మెంట్ చేయటం బెస్టా, ల్యాండ్ కొనుక్కోవటం బెస్టా? పెద్ద ప్రశ్న ఇది. అంటే ల్యాండ్ కూడా ఇన్వెస్ట్మెంటే, వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎంత పడతారు ల్యాండ్లో? ఇప్పుడు మీ నికర ఆస్తి ఒక 3 కోట్లు ఉంటాయి మొత్తం ఆస్తి, దాంట్లో ల్యాండ్లో 1 కోటి రూపాయలు ఓకే. కానీ 3 కోట్లు ల్యాండ్లో పడితే రేపు అవసరం వస్తే అలా. మళ్ళీ ల్యాండ్లో కూడా చాలా ఉంటాయి కదా, వెంచర్లు వేసి మోసాలు చేసి ఉంటాయి. ఇళ్ళ మంచి స్థలాలు ఓకే, కానీ ఇప్పుడు మీకు ఉన్నదంతా ల్యాండ్లో పెట్టారు, రేపు అవసరం వచ్చింది, ల్యాండ్ అమ్ముడుపోద్దా టక్కుమని పోదు. అందుకని ల్యాండ్లో సగం, ఇంకొక సగం వేరే దగ్గర ఎక్కడైనా. అలా ల్యాండ్ కూడా రాంగ్ కాదు. అంటే ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకోండి, మా నాన్నగారు పోయిన తర్వాత మాకు కొంచెం ప్రాపర్టీ ఉంది. సో ఇప్పుడు నాకు వచ్చేది, నేను కొంచెం సెల్ఫిష్గా నేను ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటాను అనే స్టెప్ నేను తీసుకోవాలా, లేకపోతే అంటే ఇంట్లో ఉండే రెస్పాన్సిబిలిటీస్ కానీ ఆయన వేసిన చీట్లు కానీ కట్టడానికి కానీ ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలా? సరే ఉంది కదా ప్రాపర్టీ, ఎంతో కొంత అమ్మేసి ఇవన్నీ క్లియర్ చేసేద్దాం, మనది మనం చూసుకుందాం అన్నట్టు నేను ప్లాన్ చేసుకోవాలా? విచ్ ఈస్ ద రైట్ వే? ఆ ప్రాపర్టీ ఉండటం వల్ల మీకు ఎంత రిటర్న్ వస్తుంది? ఏం రాదు రిటర్న్, ఎందుకంటే దాంట్లో ఏం వేయలేదు, ప్లస్ ఎవరికి లీజ్ ఇవ్వలేదు, ఉన్నాయంటే ఉన్నాయి. ఓకే, అది పెరిగితే ఎంత శాతంలో పెరుగుతుంది? ఏం పెరగట్లేదు 2 yearsకి అంటే మరి ఎందుకు ఆ డబ్బులు తీసి బ్యాంకులో వేసుకున్నా పెరుగుతుంది కదా. అట్లా క్వశ్చన్ తీసుకోవాలి. ఉంటే ఏంటి, తీస్తే నాకు వచ్చేది ఏంటి? ఎలాగో మీరు ఏది చేసినా మీ భవిష్యత్తు, మీ డిపెండెన్స్, మీ ఫ్యామిలీ మెంబర్ భవిష్యత్తు కదా. అందుకని అన్నీ కంపేర్ చేసి నిర్ణయాలు తీసుకోవాలని చెప్తాను. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అర్థం చేసుకోవాలి. చిట్ ఏంటి, చిట్లో ఎంత వేయాలి, ఎంత వేస్తే నేను రిస్క్ ఫ్రీ, అంటే ఒకవేళ పొరపాటున చిట్ ఎత్తేస్తే నేను ఓకేనా కదా. సిమిలర్లీ నాకున్న మొత్తంలో ల్యాండ్ ఎంత ఉండాలి. కానీ అలా కాదు, మన వాళ్ళు అంతా ఏంటంటే ఒకదాని మీదే పిచ్చి, ఉన్నదంతా ల్యాండ్సే, ఇంకా వేరేది ఏం లేదు. అది పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది. తీర పాప పెళ్ళిలో చదువు వచ్చినప్పుడు 41 అమ్ముడుపోదు, అమ్ముడుపోతే వచ్చేది సగం బ్లాక్ మనీ. అంత వైట్ రాదుగా ల్యాండ్ అమ్మితే, ఆ బ్లాక్ మనీ కాలేజ్ కూడా తీసుకోడు, ప్రాబ్లంలో పడిపోతారు. సో ఆ చివర ఏంటి అనేది ఆలోచించుకోవాలి. బిగిన్ విత్ ది ఎండ్ ఇన్ మైండ్. వాట్ ఈస్ ది ఎండ్ ఫర్ ఇట్? హౌ ఈస్ ద ట్రాన్సాక్షన్ గోయింగ్ టు హ్యాపెన్? దట్స్ మోర్ ఇంపార్టెంట్. మొదలెట్టినప్పుడే ఎలా ముగించాలో ఒకసారి ఆలోచించుకుంటే తెలిసిపోద్ది. అక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది, అది అవ్వదు నీకు ఎందుకు తెలిసిపోద్ది.
కానీ అది ఆలోచించరు, ఎంతవరకు ఉరుకుతారు. దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. ఇంకొంతమంది బాగా అప్పులైపోయి ఉంటారు, కొంతమంది ఐపీ పెట్టే అంత స్టెప్ తీసుకోగలరు, కొంతమంది ఐపీ పెట్టడం కుదరదు. ఐ మీన్ పరువు ఇంపార్టెంట్ అనుకుంటారు. సో ఇలాంటి కేసెస్లో అంత అప్పుల్ని ఏం చేసి త్వరగా తీర్చేయచ్చు అంటారు? అప్పులు తీరాలంటే ఆస్తులు అమ్మడం ఇంకేం లేదు. అప్పులు సంపాదించడం చాలా కష్టం. అంటే అందరు చేసే తప్పు ఏంటంటే అప్పు కడుతున్న వడ్డీ కన్నా ఈయన ఆస్తి పెరిగేది తక్కువ ఉంటుంది, ఆయన ఆస్తి అమ్మడం అది అతిపెద్ద మిస్టేక్. ఒకసారి జీరోకి వస్తే మొదలెట్టవచ్చు, నెగిటివ్లో ఉంటే మొదలెట్టలేం కదా ఆట. కానీ ఎవరికి నచ్చదు ఇది. ఆస్తులు అమ్మంటే కోపాలు వచ్చేస్తాయి, కానీ చాలా వాటికి సొల్యూషన్ ఆస్తులు అమ్మటాయి. ఈ ఆస్తులు ఈరోజు అమ్మిపోతే దెన్ యువర్ ఫోర్స్ టు సెల్ టుమారో. ఇప్పుడు నాకు స్థలం ఉంది, ₹1,00,00,000 చేస్తుంది, అది ఇయర్లీ ఒక 10% పెరుగుతుంది. నేను అప్పు తెచ్చా ₹2కి, అది 24% వడ్డీ కడుతున్నా. తెలివైన ఉన్నైతే ఇది అమ్మేసి అప్పు తెచ్చేసి మళ్ళీ సంపాదించుకోవాలి. కానీ ఇది అమ్మితే పరువు అని చెప్పేసి ఇది 10% పెరిగేదాన్ని పెట్టుకొని 24% వడ్డీ కడితే ఎప్పుడు తిరుగుతుంది నాకు? ఈ నిర్ణయం తీసుకోవాలి. చాలా సెన్సిటివ్, ఒప్పుకోరు అందరూ, నచ్చదు. దట్స్ అ ఫ్యాక్ట్. నేను ఐ రిటన్ దట్ ఇన్ ది బుక్. సో అంటే ఆస్తులు అమ్మాయి అని ఆర్టికల్. చాలా ప్రెస్టీజియస్ థింగ్ అండి ఆస్తులు అమ్మటం అనేది. ప్రాణానికంటే ప్రెస్టేజ్ ఎక్కువ అంటే ఎవరేం చేయలేరు, కానీ పిల్లల భవిష్యత్తు కన్నా మన ప్రాణాల కన్నా ప్రెస్టేజ్ ఎక్కువ అంటే ఎవరేం చేయలేరు. ఈ ప్రెస్టేజ్ వల్లనే తెలుగు రాష్ట్రాల్లో పీపుల్ ఆర్ అసెట్ రిచ్ క్యాష్ పూర్. అసెట్ రిచ్ క్యాష్ పూర్. ఆస్తులు ఫుల్, ఆదాయం నిల్లు. సో దే ఆర్ గోయింగ్ టు లివ్ పూర్ అండ్ డై రిచ్. అది చచ్చిన రోజు ఆస్తులు బాగా ఉన్నాయని చెప్పుకుంటారు, బ్రతికిన రోజు ఏ రోజు గొప్పగా బ్రతకడు. ఆ బ్రతిక కావాలంటే మనం ఏం చేయలేం కదా. లెట్ దెమ్ లీడ్ దేర్ లైఫ్. ఐ మీన్ అమౌంట్ మన దగ్గర అసెట్స్ రూపంలో ఉండటం బెస్టా, లిక్విడ్ రూపంలో ఉండటం బెస్ట్ అంటారు? అదే కదా నేను చెప్పింది. లిక్విడ్లో ఉంటే యూ లివ్ రిచ్, యూ ఎంజాయ్ యువర్ లైఫ్. అసెట్లో ఉంటే లిక్విడ్ లేకపోతే యూ కాంట్ లివ్ యువర్ లైఫ్ కదా. అంటే కొంతమంది ఈరోజు మనం హ్యాపీగా బతకటం కంటే మన నెక్స్ట్ జనరేషన్స్ ఒక అసెట్ ఫామ్లో ఉంటే వాళ్ళకి బెస్ట్ అంటారు కదా. వాడు కూడా ఇదే ఆలోచనలోకి వస్తాడు కదా. విత్ ఒకటి అయితే చెట్టు ఇంకోటి రాదు కదా. ఇక జీవితకాలం తరాలు దే లివ్ పూర్ అండ్ డై రిచ్. బాగుంటుంది, జరుగుతుంది చాలా చోట్ల, అదే జరగనివ్వండి. అది ఒక సేయింగ్ ఉంటుంది కదండి, మనం ఎలా పుట్టామని కాదు ఎలా చచ్చిపోయామన్నది ఇంపార్టెంట్. అది ఎలా చచ్చిపోండి ఏం తినకుండా సరైన బట్టేసుకోకుండా తిని తినకుండా చచ్చిపోయాడు. సో అలా చస్తారంటే మనం ఏం చేయలేం కదా. ఎలా చచ్చామంటే ఎంత ఆస్తులు పెట్టి చనిపోయామని కాదు, ఎలా లైఫ్ లీడ్ చేస్తే చనిపోయామనేది కదా. ఆ పాయింట్ అందరూ మెచ్చిపోతున్నారు. చాలా సెన్సిటివ్ అది, బట్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అలానే కొంతమంది అయితే వాళ్ళ ఆస్తుల్ని కొంత ట్రస్ట్లకి ఇచ్చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువైపోయి ఇస్తారా లేకపోతే ఎన్జిఓస్ ఎలా నడుస్తున్నాయండి? ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళదండి. వాట్ ఎవర్ యూ ఎంజాయ్ అది కదా. ఒకరికి అది చేస్తే ఆనందం, అతను కొన్ని ఇస్తాడు. కొంతమందికి టెంపుల్స్ నడిపిస్తే ఆనందం, ఇంత డబ్బు సంపాదించి ఒక టెంపుల్ని నడిపిస్తారు, హ్యాపీ. కొంతమంది ట్రావెల్ చేస్తే ఆనందం, కొంతమంది చార్టీ చేస్తారు, కొంతమంది చదివిస్తారు, కొన్ని పెళ్ళిళ్ళు చేస్తారు. రైటింగ్స్లో చేసేవాళ్ళు ఉంటారు, పొలిటిక్స్ రావాలని ఇంటెన్షన్స్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఏదైనా సొసైటీకి మేలు జరుగుతుంది కదా. డొపమైన్, ఎవరి డొపమైన్ వాళ్ళదే కదా. సో మీకు ఉన్నప్పుడు సంపాదించుకున్నప్పుడు చేయటమే కరెక్ట్, అవన్నీ చేయటం కరెక్ట్. ఈ మధ్య కాలంలో పుస్తకాలు చదవటం అనేది ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 ఇయర్స్గా పెరిగింది, కానీ మీరు అప్డేట్ ఉన్నారు. ఇంతకుముందు చాలా తక్కువ పుస్తకాలు సేల్ అయ్యేటివి. పుస్తకాలు వేస్తున్నాం అంటేనే ఒక కైండ్ ఆఫ్ ఇది ఎందుకు అవ్వవు, దాని మీద ఇన్వెస్ట్మెంట్ దండగా ఇట్లాంటివన్నీ ఉండేటివి కదా. సో ఎందుకు మీరు పుస్తకం రాయాలనే రిస్క్ తీసుకున్నారు? తీసుకున్న తర్వాత రాసిన తర్వాత ఎన్ని కాపీస్ సేల్ అయ్యాయి ఇప్పటి వరకు? అంటే ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్ లైఫ్, ఎవ్రీబడీస్ లైఫ్. బట్ చదివి తెలుసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారని. బెస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ అమెజాన్ లిస్ట్లో ఉంది ఇది. ఒకరోజు టాప్ 3లో కూడా ఉంది బుక్ లాంచ్ చేసినప్పుడు. ఎందుకు నేను బుక్ రాశానంటే, ఇప్పుడు మనం ఇన్ని టాపిక్స్ మాట్లాడాం, ఇంకా చాలా టాపిక్స్ మాట్లాడగలం. 2 days పడుతుంది. ఎవరైనా చూస్తారా? మనకు కూడా ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది. నాకు ఆల్రెడీ తగ్గింది, మీరు బాగా ఉన్నారు కదా. సో అంత ఓవర్ఫ్లో కూడా అవుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రతి దాన్ని ఇటువంటి ఒక 80 టాపిక్స్ దాంట్లో నేను రాసే ప్రయత్నం చేశాను. ఇప్పుడు అతను అనుకున్నప్పుడు ఆ డౌట్కి ఇక్కడ సమాధానం ఉండాలనే బుక్ రాశాను. నా దగ్గర ఫైనాన్షియల్ ప్లానింగ్ వస్తారు డైలీ 2 క్లయింట్స్. ఓకే, అలా వద్దాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అపాయింట్మెంట్ మే వరకు లేదు, 2025 మే వరకు. నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది చెప్పడానికి. ఇట్లా అచీవ్మెంట్ కన్నా కూడా నేను కొంతమంది ఇంకా కంటిన్యూస్గా మెసేజ్లు పెడితే నేను మాట్లాడతాను, సార్ చాలా మంది ఉన్నారు కదా వెళ్ళండి. రైట్ కూడా కాదు 4 months మీరు వెయిట్ చేయడం, ఎక్కడో దగ్గర అంటే లేదు సార్ మీ దగ్గరికి వస్తాను నేను, మీ వీడియో చూసాను అవదు. నాకు నేను క్వాలిటీ టైం ఇవ్వాలంటే ఐ విల్ స్పెండ్ అట్లీస్ట్ 2 to 3 hours విత్ ఎవరి క్లయింట్. డైలీ ఇద్దరినే కలుస్తాను. ఇప్పుడు కలవాలనుకున్న వాళ్ళకి నేను 5 months వరకు అవైలబుల్ లేను. ఇలా అందరూ కలవాలనుకున్నంత నేను కలవగలుగుతాను, నా లైఫ్ టైం సరిపోద్దా? అందుకనే ఈ బుక్ ద్వారా అన్ని చెప్పొచ్చు అనే ఉద్దేశంతో ఈ బుక్ రాయడం జరిగింది.
మోస్ట్లీ రావద్దనే చెప్తున్నా ఫైనాన్షియల్ ప్లానింగ్. అంటే వచ్చినప్పుడు తీసుకునే టైం లేదు మన దగ్గర. ఈ బుక్ ద్వారా మనం ప్రతి లైఫ్లో ఫైనాన్షియల్గా వచ్చే ప్రతి సందిగ్ధానికి కానీ సమస్యకి కానీ మనకున్న నాలెడ్జ్లో ఓవర్ ది ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి దాంట్లో పొందుపరచడం జరిగింది. డెఫినెట్గా హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నా. ఎనీవిచ్ వే ఇప్పుడు మనం కొన్ని కాపీస్ వెళ్ళాక రివ్యూస్ బట్టే కదా. అంటే ఇప్పుడు 0 to 1 ఇట్లాంటివన్నీ బెస్ట్ సెల్లింగ్ ఆథర్స్ కూడా కదా వాళ్ళు. సో అంటే ఇట్లాంటి పుస్తకాలు చదివినప్పుడు కొంతమందే చదువుతారు, ఇంకొకళ్ళు చదివిన వాళ్ళు ఇది పుస్తకాల్లో చదవటానికి మాత్రమే బాగుంటుంది కానీ అప్లై చేయడానికి కష్టం అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో మీరు రాసిన రాత్రలో అది ఎంతవరకు ప్రాక్టికల్గా అప్లై చేయగలరు? అసలు బుక్ ఏం రాయాలి, నేను అన్ని అప్లై చేసేది రాసా. ఓకే. ఎందుకంటే ఐ బీన్ మీటింగ్ పీపుల్ రైట్. సో నేను కలుస్తూ మాట్లాడిందే రాసా, నేను చూసిందే రాసా. థియరిటికల్గా ఇలా జరుగుతుందని రాయాల, ఇలా జరిగిందని రాసా, దీనికి ఇది ఈ సమస్యకి ఇది పరిష్కారం అని రాసా. అంతేగాని ఇలా జరిగితే ఇలా చేయండి అట్లా కాదు. ఇవి చూసినవి ఆ సినారియోస్ని అందరికి మేజారిటీ సినారియో ఏం జరుగుతుంది అదే రాసాం. అంటే ఇప్పుడు ఎవరి పుస్తకం చదివినా ఏదో ఒక సిచ్యువేషన్లో ఓకే మనం ఈ మిస్టేక్ చేసాం అని ఫీల్ అవుతారా? అంటే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఆర్ వి ఇన్ రైట్ డైరెక్షన్. మిస్టేక్ చేయడానికి కూడా ఏం లేదు కదా. చాలా డిసిప్లిన్ ఉన్నారు ఈరోజు చాలా మంది. ఆర్ వి ఆర్ ఇన్ రైట్ డైరెక్షన్ తెలిసినా చాలు కదా, ఆ భరోసా వచ్చినా చాలు కదా. తప్పు చేస్తే ఓహో ఇది కరెక్ట్ కాదా అలాగే వాలిడేట్ చేసుకుంటారు. చదివి నిర్ణయం తీసుకోరు కదా ఒకేసారి, దాన్ని వాలిడేట్ చేసి నిర్ణయం తీసుకుంటారు. అలా హెల్ప్ఫుల్ అవుతుందని బుక్ రైటింగ్ జరిగింది. మీ దగ్గర క్లయింట్ వచ్చినప్పుడు మీరు వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ బేసిస్ మీద చేస్తారు? వాళ్ళ బేసిస్ మీద. అంటే మీకు పర్టికులర్ స్టెప్స్ అనేటివి ఉంటాయా? ఎలా? నేను ఆన్ కెమెరా ఉన్నాను కాబట్టి మిమ్మల్ని జస్ట్ అడిగి వదిలేసాను. అదే నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తే ఐ నీడ్ టు నో మీ ఫాదర్ ఏ ఏజ్లో రిస్క్ అయింది, వాట్ వాజ్ హీ డూయింగ్, వాట్ ఈజ్ యువర్ మదర్, వాట్ ఈజ్ ద రేస్, ఆమె హెల్త్ కండిషన్ ఏంటి, మీ సిబ్లింగ్స్ ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకున్న టోటల్ ఆస్తులు ఏంటి, అప్పులు ఏంటి, మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ప్రొఫెషనల్ ఏమేం చేస్తున్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇవన్నీ తెలుసుకొని రికమెండేషన్ ఇస్తాను. వింటేనే చెప్పగలం, చెప్తే అవదాం, చాలా వినాలి, రాబట్టాలి. దాన్ని బట్టి నేను మీకు చెప్తాను యూ షుడ్ గో ఇన్ దిస్ డైరెక్షన్, మీరు ఇలా ప్లాన్ చేసుకోండి అని. అందరికీ ఒక సొల్యూషన్ ఉండదు, అందరికీ ఇదే ప్లాన్ ఉండదు. సో అందరూ మ్యూచువల్ ఫండ్ పెట్టాలని లేదు, చిట్టులు కట్టాలని లేదు, ఎఫ్డీలు చేయాలని లేదు, కొంతమంది ఏమీ చేయకూడదు. అది కూడా దొరుకుతుంది మనకి అంత అర్థం చేసుకున్నప్పుడు వాటిని బట్టి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.